హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే డెరివేషన్ ఆఫ్ ఆర్ఎస్ సర్క్యూట్ విత్ డీసీ ఎక్సైటేషన్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో మీకు. ఇది ట్రాన్సియెంట్ అనాలిసిస్ అనే చాప్టర్లో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మనం ఆర్ఎస్ సర్క్యూట్ అన్నాం కాబట్టి ఆర్ అంటే ఏంటంటే రెసిస్టర్, ఎల్ అంటే ఇండక్టర్. స్విచ్ అనేది రెసిస్టర్కి వోల్టేజ్ సోర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. ప్లస్ సిరీస్ కాబట్టి ఇండక్టర్ అనేది సిరీస్లో కనెక్ట్ అవుతుంది రెసిస్టర్కి. సర్క్యూట్ డయాగ్రామ్ అయితే డ్రా చేసాను చూడండి. స్విచ్ కనెక్ట్ చేస్తే వోల్టేజ్ సోర్స్కి లోడ్ రెసిస్టెన్స్కి కనెక్ట్ అయింది. ప్లస్ ఇండక్టర్ అనేది రెసిస్టర్కి ఎలాగా సిరీస్ కాబట్టి సిరీస్లో కనెక్ట్ అయింది. ఈ డైరెక్షన్లో అయితే కరెంట్ని ఎజ్యూమ్ చేసుకున్నా. ఇప్పటిదాకా అర్థమైంది కదండి అందరికీ. డైరెక్షన్లో కరెంట్ని అయితే ఎజ్యూమ్ చేసుకున్నా. దీనికి కేవీఎల్ అప్లై చేశాను. లూప్ P = I of t into R L వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఫార్మ్ ఏంటండి L × di/dt అదైతే అప్లై చేశాను ఇక్కడ. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నా. అప్పుడు ఈ ఎల్ని దీంట్లో మల్టిప్లై చేశాను. ఎల్ని మల్టిప్లైయింగ్ ఎల్ అని బోసెట్ చేశాను ఇక్కడ చూడండి. అప్పుడు ఏమవుతుందండి, ఈ ఎల్ఎల్ గెట్ క్యాన్సిల్, ఇక్కడ ఒక ఎల్ వస్తుంది, ఇక్కడ ఒక ఎల్ వస్తుంది. ఎందుకు ఇలా చేశానంటే మనం ఈ ఆర్ఎస్ సర్క్యూట్స్ని ఆర్సీ సర్క్యూట్స్ ఉంటాయి కదా, దీన్ని సాల్వ్ చేయడానికి మనం 3 మెథడ్స్ అయితే వాడతాం. ఫస్ట్ యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, యూజింగ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అని కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేనైతే చెప్పలేదు. అది యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, NHDE HDE. ఇది ఒక NHDE ఫామ్లో వస్తుంది. దాన్ని అలా మార్చుకుంటే దాని సొల్యూషన్ మన NHDE సొల్యూషన్ అయితే మన దగ్గర ఉంది కాబట్టి ఆ ఫామ్లోకి మార్చుకొని మనం అయితే చేస్తున్నాం. అర్థమైంది కదండి. దీన్ని కంపేర్ చేయండి. కంపేర్ విత్ dx/dt ప్లస్ px = q. x ప్లేస్ ఎంత ఉందండి, ఇక్కడ i ఉంది, i రాశాను. ఇక్కడ p ప్లేస్లో r/l ఉంది, q ప్లేస్ ఎంత ఉందండి v/l. నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ అంటే ఇది. x = q × e⁻ pt ఇంటిగ్రల్ e⁻pt dt ప్లస్ k × e⁻ pt. ఈ వాల్యూ ఇది ఎలా వచ్చింది అనేది మన ట్రాన్సియెంట్ అనాలిసిస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్లో మొత్తం చెప్పాను. ఆ చాప్టర్ ఒక ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇది ఎలా వచ్చినాయి ఏంటని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఒకసారి ఈ వీడియో రండి, కంప్లీట్గా మీకు అర్థమవుతుంది ఎలా వచ్చినాయి ఏంటి అనేది సొల్యూషన్స్. ఇలాగ క్లియర్గా ఉన్నారు కదండి. ఈ వాల్యూస్ అనేది ఎక్స్ ప్లేస్లో అయ్యి ఉంది కానీ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. క్యూ ప్లేస్లో v/l రీప్లేస్ చేస్తున్నా. p ప్లేస్లో -r/l రీప్లేస్ చేస్తున్నా. చూడండి ఇక్కడైతే రీప్లేస్ చేశాను. క్యూ ప్లస్ v/l, p ప్లేస్లో r/l, p ప్లస్ r/l × dt, k × r/l మొత్తం రీప్లేస్ చేశాను. ఇంటిగ్రల్ e⁻r/l × t ఇంటిగ్రేషన్ ఏంటంటే e⁻r/l t/r/l. ఎల్ఎల్ గెట్ క్యాన్సిల్డ్, e⁻r/lt e⁻r/t అంటే ఇది గెట్ క్యాన్సిల్డ్, e⁻0 అవుతుంది. e⁻0 వాల్యూ ఎంత అండి 1. అది e⁻0 వాల్యూ వచ్చేసింది. తర్వాత మనకి ఇక్కడ k వాల్యూ కావాలి. ఇది గెట్ క్యాన్సిల్ కదండి. ఇప్పుడు k వాల్యూ కావాలి. k వాల్యూ కావడానికి మనం ఒక ఇనిషియల్ కండిషన్ అప్లై చేస్తుంది. ఏంటంటే ఇనిషియల్గా మనకి ఇండక్టర్లో ఏ కరెంట్ ఫ్లో అవ్వదు. అప్పుడు ఇనిషియల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సర్క్యూట్లో స్విచ్ తీసుకున్నాం కదండి. స్విచ్ తీసుకున్నప్పుడు స్విచ్ చేస్తేనే కానీ కరెంట్ ఫ్లో అవుతుంది, కానీ స్విచ్ ఓపెన్లో ఉంటే కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది దాంట్లో. అది ఇనిషియల్గా స్విచ్ చేయకముందు టైం 0 ఉన్నప్పుడు ఇనిషియల్గా మరి టైం 0 కదండి. స్విచ్ చేస్తే అప్పటి నుంచి కౌంట్ అవుతుంది టైము. ఇనిషియల్గా టైము స్విచ్ అయినప్పుడు దాంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి i = 0 తీసుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుద్ది, స్విచ్ చేస్తే లైట్ ఎరుగుద్ది, అప్పుడు కరెంట్ ఫ్లో అవుతుందని అర్థం. స్విచ్ చేయకుండా కరెంట్ ఎలా ఫ్లో అవుతుందని దాంట్లో ఫ్లో అవ్వదు కదా. అదే దీని ఒక ఇనిషియల్ కండిషన్. i వాల్యూ 0 పెట్టుకుంటున్నాం. v/r e⁻0 వాల్యూ ఎంత, e⁻0 వాల్యూ 1. ఇక్కడ 0 టు సంథింగ్ 0, e⁻0 వాల్యూ 1. k వాల్యూ ఎంత అంటే మనకి v/r వచ్చింది. v/r తీసుకెళ్ళి మనం ఇక్కడ ఉంది కదా ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎంత వస్తుంది, v/r ఇంటూ ఇది గెట్ క్యాన్సిల్డ్ ప్లస్ -v/r ఇంటూ k వాల్యూ ఎంత -v/r ఇంటూ e⁻r/l ఇంటూ t. దీంట్లోంచి v/r కామన్ తీసేయండి. కామన్ తీస్తే 1 - e⁻r/l ఇంటూ t ఇది వస్తుంది. ఇదే మనకు కావాల్సిన ఆర్ఎల్ సర్క్యూట్స్ యొక్క కరెంట్ ఈక్వేషన్. ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్ ఉంది విత్ డీసీ ఎక్సైటేషన్, దాని యొక్క సర్క్యూట్ ఈక్వేషన్ కరెంట్ ఈక్వేషన్ ఇది. v/r ఇంటూ 1 - e⁻r/l t. దీనికి గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ డ్రా చేయాలంటే మనం టైం కాన్స్టెంట్ని వేరీ చేస్తూ రాయాలి. టైం కాన్స్టెంట్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు సింపుల్ చెప్తాను. మనకి ఇక్కడ r/l వచ్చింది కదా, దీని ఒక రెసిప్రోకల్ ఎంత అండి, రెసిప్రోకల్ ఆఫ్ 1/2 అంటే 2, r/l అంటే l/r, అది l/r ఉంటే r/l. అలాగా రెసిప్రోకల్ ఆఫ్ r/l ఎంత అండి l/r. అదే దీని ఒక టైం కాన్స్టెంట్ టౌ. దీన్ని వేరీ చేస్తూ మనం దీని ఒక గ్రాఫ్ అనేది ఎలా గీయాలి ఏంటని చెప్తున్నాను ఈ వీడియోలో నీకు. ఇక్కడ t = 0, టైం ఈక్వల్స్ ఇనిషియల్గా టైం 0 ఉన్నప్పుడు ఎంత అండి, స్విచ్ చేయకముందు కరెంట్ ఫ్లో అవ్వదు కాబట్టి i వాల్యూ కూడా 0నే. t
టీ ఈక్వల్స్ టు 1 టౌ దగ్గర టీ ఈక్వల్స్ టు 1 టౌ దగ్గర ఎంత అండి v/r ఇంటూ 1 మైనస్ e పవర్ -1 వస్తుంది 1 టౌ దగ్గర. అదే టీ ఈక్వల్స్ 2 టౌ దగ్గర ఈ 1 మైనస్ e పవర్ -1 వాల్యూ ఎంత అండి 0.63. 2 టౌ దగ్గర v/r ఇంటూ 1 మైనస్ e పవర్ -2 i ఈక్వల్స్ టు v/r ఇంటూ 0.78. ఇది దీని ఒక వాల్యూ 1 మైనస్ e పవర్ -2 వాల్యూ 1 మైనస్ e పవర్ వాల్యూ 0.999 v/r. ఇక్కడ 3 తీసుకుంటే 1 మైనస్ e పవర్ -3 వస్తుంది. 4 తీసుకుంటే 1 మైనస్ e పవర్ -4 వస్తుంది. 10 తీసుకుంటే అలాగా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఈ వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్గా ఎంత ఉందండి మనకి వాల్యూ 0 ఉంది. తర్వాత కరెంట్ వాల్యూ ఏమవుతుంది మెల్లగా పెరుగుతా ఇక 1 అనే దగ్గర 1కి రీచ్ అవుతుంది. అంటే స్టడీ స్టేట్కి రీచ్ అవుతుంది అని అర్థం. ఇక్కడ 3 టౌ దగ్గర మనకి స్టడీ స్టేట్ అయితే వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూస్ని 0.99 అంటే దగ్గర 1 కదండి స్టడీ స్టేట్కి రీచ్ అయింది. ఇక్కడ ఇనిషియల్గా 0 ఉంది. పెరుగుతా స్టడీ స్టేట్కి 1 అనేది రీచ్ అయింది. ఇది దీని యొక్క గ్రాఫ్. ఇది ఒక v/r గ్రాఫ్ అనేది ఇలా గ్రాఫ్ అర్థమైంది కదండి ఎలా వచ్చిందండి. ఇనిషియల్గా 0 ఉంది. పెరుగుతా 1 అనేది టీ ఈక్వల్స్ టు 3 టౌ దగ్గర మనకైతే స్టడీ స్టేట్కి రీచ్ అయిపోయింది. ఇదే దీని యొక్క గ్రాఫ్. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.